నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బిగ్ బాస్ స్టార్ మాలో జరిగినటువంటి బిగ్ బాస్, ఓటీటీలో వచ్చినటువంటి బిగ్ బాస్లో ఈసారి సీజన్ 7లో కంటెస్టెంట్గా చేసి గెలిచినటువంటి పల్లవి ప్రశాంత్ తనని గెలిచాడు, విన్నర్ అయ్యాడు. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో ఒక రైతు బిడ్డగా ఆయన ప్రమోట్ అయ్యి ఈ రోజున బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. సో ఆయన విజేతగా నిలిచి బయటకు వచ్చిన క్రమంలో పోలీసులు అత్యుత్సాహం చూపించడం, లేకపోతే ఈయన పోలీసుల మీద దురుసుగా మాట్లాడి ఏం జరిగిందో తెలియదు. కానీ బట్ ఈరోజు 14 రోజులు రిమాండ్ చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు, ఆర్టీసీ బస్సు అద్దాలు పగలు కొట్టారనే ఉద్దేశంతో ఆ జరిగిన గొడవల్లో ఆయన్ని ఇప్పుడు 14 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. సో చెంచల్గూడ జైల్లో ఇప్పుడు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించారు. సో తోటి కంటెస్టెంట్ బోలే సేవల మ్యూజిక్ డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అభిప్రాయం తెలుసుకుంది. ఎందుకంటే అతను ఒక సాధారణమైన వ్యక్తి కావచ్చు ఒకప్పుడు, ఇప్పుడు బిగ్ బాస్లో విన్నర్ అయ్యాడు, ఒక సెలబ్రిటీ అయ్యాడు. కానీ ఆయన్ని జైల్లో పెట్టడం అనేది కాస్తంత అందరూ కూడా బాధపడుతున్నటువంటి అంశము. సో దానికి సంబంధించి ఈ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. శవల్ గారు నమస్తే. నమస్తే అండి. సో చూస్తే ఒక అంటే విన్నర్ అయ్యాడు, ఆ సంతోషం తను ఎంజాయ్ చేసే లోపల తీసుకెళ్ళి జైల్లో వేశారు. కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది క్లియర్గా యోయో టీవీకి చెప్పండి సార్. ఏం జరిగింది అనేది అందరికి తెలిసిన విషయమేనండి. అతను గెలిచాడు, బయటకు వచ్చాడండి. బయటికి రాగానే జనాలందరూ మూకుముడిగా ఉంటారు, అందరికి తెలిసిన విషయం అది. కాకపోతే ఈసారి మట్టి బిడ్డ కాబట్టి, మట్టి బిడ్డ ఒక రైతు బిడ్డ ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి మట్టిలో పంటలు పండించేటువంటి వ్యక్తి, ఒక కూలీ చేసుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తి అలా బిగ్ బాస్లో ఇంత చరిత్ర సృష్టించిన తర్వాత అందరికి కూడా చాలా ఆనందపడ్డారు. ఒక రకం కామన్ మ్యాను బిగ్ బాస్లో టైటిల్ గెలవడం అనేది చాలా గొప్ప విషయం అది. అలాంటి తరుణంలో ఆ జనమంతా మూకుడిగా వచ్చినప్పుడు తన అభిమానులు నా కోసం వచ్చిన అనేటువంటి ఒక ఓవర్ ఎగ్జైటింగ్ అనుకోండి. అలా వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలియదు, అతనికి సంబంధం లేని విషయాలు. సో అలాంటప్పుడు అతన్ని వెళ్ళిపోమని అన్నారట, అది నిజమే. అన్న తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడ జనాలందరూ మళ్ళీ ఇది వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు ఏదో వచ్చి రాబోయినరు. అంత మాత్రానికే అన్ని కేసులేసి ఆ తల్లిదండ్రులు మా కొడుకు ఎక్కడో మట్లు పుట్టిన కొడుకు ఇంత కిరీటాన్ని అధిరోహించిండు, ప్రపంచ దేశాలు నా కొడుకుని ఇలా తల మీద ఎత్తుకున్నాయని చెప్పి ఆనంద బాష్పాలు కార్చేటువంటి తరుణంలో వాళ్ళ కన్నీళ్లు పెట్టియడం అనేది నాకు బాగా కలిసివేసిందండి. టైటిల్ గెలుచుకున్న తర్వాత కటకటాల్లో వెనక వెళ్ళి ఉంటారా అండి ఎవరన్నా? ప్రపంచంలో ఇలాంటి టైటిల్ కొట్టాలంటే ఒక సెలబ్రిటీలకే సాధ్యం కాదండి. ఇప్పుడు అతని మీద నేను ఎన్నో సినిమాలు చేసి వాళ్ళ 20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను. అలాంటి పరిస్థితిలో నేను ఒక 5 వారాలకే బయటకు వచ్చిన. అతను 15 వారాలు, 5 వారాలకే మాకు మామూలుగా ఉండదు అందులో బిగ్ బాస్లో. మనం అందులో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి, అది తట్టుకొని గెలిచి జనం కోసం, తను నమ్ముకున్న జనం కోసం కొన్ని కోట్ల మంది అతనికి ఓట్లేస్తే గెలిచినటువంటి ఒక పర్సను ఆ జనం కోసం తన బొక్కలు, ఇదంతా పక్క బొక్కలన్నీ నొప్పులండి ఆయనకి. ప్రతిరోజు అన్న ఇదంతా నొత్తాందన్న, గుండెకి ఏమైనా ఇద్దా అంటావన్నా, ఇట్లా అడిగేది. నన్ను ఏడ్చేది లోపల నేను. అలాంటి కష్టపడి వచ్చిన వ్యక్తిని టైటిల్ గెలుచుకున్నటువంటి ఆనందంలో కటకటాల్లో మనం నెడితే అది ఎంతవరకు అండి? అసలు ఇది మన ఆత్మ ఏమైపోవాలి? మనం తెలంగాణలో రాక వచ్చినటువంటి ఇట్లాంటి గొప్ప విజయాలనేది, ఆ విజయాల్ని మనం ఇప్పుడు క్రికెట్ ఉందండి, క్రికెట్ కోసం, ఒక క్రికెట్ ఆట కోసం మన ఎల్బీనా చెడులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల మంది రకరకాల ఆగం చేస్తూ అంటారు. ఇప్పుడు క్రికెటర్లను పోయి అరెస్ట్ చేస్తామండి మనం? వెంటనే చేస్తారా? అరెస్ట్ చేస్తారా? కానీ ఇక్కడ బోలేశ్వర్ గారు ఆయన పోలీసులు వారించిన తర్వాత కూడా వెళ్ళకుండా మళ్ళీ అభిమానులు సందర్శనార్థం వచ్చాడని. సో దానివల్ల ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి దాడిలో, అంటే అమర్దీప్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేశారు, ఆర్టీసీ బస్సులు అద్దాలు పగలు కొట్టారు. దీని వల్ల కేసు నమోదు జరిగిందండి. వాళ్ళిద్దరు గొడవ అంటే వాళ్ళ అభిమానులు కొట్టుకున్నారని చెప్పేసి అభిమానులు ఎన్ని రకాలుగా వాళ్ళ ఫీలింగ్స్ను వాళ్ళు ఇది చేసుకుంటారు. బట్ వీళ్ళకేం సంబంధం? ఇప్పుడు అమర్దీప్, అవును, ఇప్పుడు అందులో లోపల ఆట ఆడతారు, ఆట వరకే లాస్ట్. బయటకు వచ్చామంటే ఎవరి జీవితం వాళ్ళది మళ్ళీ కామన్గా అందరు. ఇప్పుడు ఇప్పుడు అట్లా అనుకుంటే పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత అమర్దీప్ పోయి హక్ చేసుకున్నాడు. దేని లెక్క దానికి అయిపోయింది. తను స్పోర్టివ్గా తీసుకోవాలి కదా, అందరికి తెలిసిందే కదా. ఏ ఆట అయినా అంతే, క్రికెట్ అయినా అంతే. పరదేశాల వాళ్ళు వచ్చి మనల్ని హక్ చేసుకుంటారు, అంతే కదా, సింపుల్ అది. బట్ వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం, అమర్దీప్ పల్లవి ప్రశాంత్ కొట్టుకోవడం ఎక్కడిది ఇక్కడ లేదండి. కాకపోతే అభిమానుల్లో కొంతమంది అంటే ఏళ్ల మీద 5-6 చేసినటువంటి దుశ్చర్య ఇది. అద్దాలు పలగొట్టడం చాలా చాలా తప్పండి. నా కారు మీద కూడా పడ్డరు, కాకపోతే నా అద్దాలు పగలేదు, అంతే తేడా. వీడియోలు ఇస్తా మీకు. ఎంత దారుణం అంటే అసలు నేను ఇట్లా అందరిని ఇట్లా మొక్కుకుంటూ వెళ్ళిపోయినా.
అది దేని మరి నేను అనాలి కదా, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వల్ల అయిందా? అది అట్లా కాదు కదా. పల్లవి ప్రశాంత్ గెలిచాడు కాబట్టి అందరూ వస్తారు జనాలు. ఇప్పుడు మీరు వచ్చారు, పల్లవి ప్రశాంత్ లేకపోతే నేను ఎందుకు వస్తాను ఇక్కడికి? ఇంతమంది ఎందుకు వస్తాం? మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి? సో అతను ఒక సెలబ్రిటీ అయిండు, గొప్ప స్థానాన్ని సంపాదించిండు, ఒక కామన్ ఆడియన్ కూడా ఏదైనా సాధించవచ్చు అనే సంకల్పాన్ని నింపిండు. ఒక స్కూల్ స్థాయి నుంచి మొదలుకుంటే కాలేజ్ స్థాయి వరకు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వరకు కూడా ఒక ఊతాన్ని ఇచ్చిండు ఆయన. గెలుపు అనేది సాధ్యం ఎవరికైనా అని. అట్లాంటి ఊతాన్ని ఇచ్చిన వ్యక్తి తీసుకుపోయి మనం కటకటాల ఎన్నుక పడేస్తే మనం ఏం ఆదర్శమైనట్టు రేపు జనాలకి అనేది నా ఉద్దేశం అండి. సో దీని మీద ఈ ఒకసారి ఈ ఎవరైతే ఈ పల్లవి ప్రశాంత్ మీద కాదు మన కేసులు వేసి లోపల నెట్టడం, సో ఎవరైతే యాజమాన్యం ఏదైతే బిగ్ బాస్ యాజమాన్యం ఉందో వాళ్ళ మీద కేసులు పెట్టాలి అసలు ఎట్లాంటి ఇష్యూస్ జరిగినందుకు అని చెప్పేసి నారాయణ గారు కూడా మాట్లాడడం జరిగింది సిపిఐ. సో దీని మీద ఏం మాట్లాడారు? నేను ఒకటి చెప్పనా అండి, బిగ్ బాస్ యాజమాన్య విషయానికి వస్తే ఒకటే మాట, ఇది జాగ్రత్తగా చెప్తున్నా. బిగ్ బాస్ అనేటువంటి వేదిక లేకపోతే అసలు మేము ఎవరం అంటానా ఇవాళ? నేను ఎవరిని ఇవాళ అదే చెప్తున్నా. బిగ్ బాస్ అనేది మా అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి గొప్ప ప్రపంచ వేదిక పైన ఆసీనులను చేసినటువంటి గొప్ప సంస్థ అది. దాన్ని మాకు డబ్బులు ఇస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ ఇచ్చిన డబ్బుతో ఒక 5 ఏళ్ల పాటు బతకొచ్చండి. నిజం చెప్తున్నాను నేను, ఇది నిజం. మా కంటెస్టెంట్లకు డబ్బులు ఇచ్చి మాకు స్టార్ని ఇచ్చి ఇన్ని రకాలుగా ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్లో మేము ఎలా అంటామండి? నాగ్ సార్ గురించి, ఇప్పుడు నాగ్ సారు ఆయన చూడాలంటేనే మనం గేట్ దగ్గరికి పోలేము. అలాంటి వ్యక్తి మన భుజం మీద చేసి మన గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చిందండి? అస్సలు వాళ్ళని అంటానికి లేదండి. వాళ్ళు ఎప్పుడైనా మా గుండెకాయ. ఎందుకంటే మా కళాకారులకు ఎవరు మాకు ప్లాట్ఫామ్ కావాలి, మా సినిమా తీస్తే ఒక డైరెక్టర్ కావాలి, మాకు ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి సంస్థ కావాలి మాకు. వాళ్ళు తప్పే ఉందండి ఇందులో, వాళ్ళు అంటానికి లేదండి. వాళ్ళు స్టార్లను చేస్తేనే కదా ఇవాళ మనం ఇంతమంది ఇక్కడ ఉండేది. ఇవాళ పల్లవి ప్రశాంత్ ఎవరు అసలు? వాళ్ళు ఇచ్చిన స్టారే కదా. ఆ స్టార్ను మనం నిలబెట్టుకోవాలి అంటాను ఇవాళ. దాన్ని జైలు పాలు చేయొద్దని నా ఉద్దేశం. కానీ పల్లవి ప్రశాంత్ కూడా పోలీసుల మీద కొంచెం దురుసుగా ప్రవర్తించడం అంటే పోలీసుల విషయానికి వస్తే వాళ్ళని గౌరవించాల్సిన అవసరం మనకుంది. అది శిరస వహిస్తా నేను. చట్టాన్ని వ్యతిరేకించొద్దు, వాళ్ళకి వ్యతిరేక పనులు మనం చేయకూడదు. కానీ అక్కడ జరిగినటువంటి ఆ జనం మధ్యలో ఉన్నటువంటి ఇదిలో అసలు ఎవరు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. రకరకాలుగా జరుగుతాయి. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చేస్తాం ఇంట్లో, మనం మంచిగా ఇట్లా చక్కగా స్టేజ్ మీద ఇలా ఉండే టైంలో ఏదో జరుగుతుంది అక్కడ. అంత మాత్రాన పెళ్లి పిల్ల కానీ అరెస్ట్ చేస్తాం మనం? పెళ్లి పిల్ల కానీ ఇప్పుడు పెళ్లిలో ఏదో జరుగుతుందండి, పెళ్లి పిల్ల కానీ తీసుకుపోయి జైలు వేస్తారా? ఇది కూడా చెప్తున్నా. అంటే నేను ఇది పోలీసుల వ్యతిరేకత కాదు నాది. ఒక కళాకారుడిగా, ఒక పౌరుడిగా, ఒక వాక్ హక్కు ఉన్నటువంటి ఒక పౌరుడిగా నేను చెప్తున్నా, ఒక కళాకారుడిగా చెప్తున్నా. ఇవాళ ఇది పోలీసులకు వ్యతిరేకంగా నేను చేయట్లేను. ఇక్కడ అతని మీద కేసు జరిగింది, అతను జైలు పాలైండు. అట్లాంటి ఒక గొప్ప 2-3 కోట్ల మంది ఓట్లేస్తే కానీ మన తెలుగు రాష్ట్రాలు ఓట్లేస్తే అత్యధిక ఓట్లు, ప్రతి ఇల్లు కోరుకున్న వ్యక్తి, ప్రతి పిల్ల కోరుకున్న వ్యక్తి, ప్రతి స్కూల్ విద్యార్థి కానించి మీకు తెలుసుగా ప్రపంచం అంతా కూడా పరదేశాలు కూడా కోరుకున్న ఒక వ్యక్తి, అట్లాంటి గొప్ప వ్యక్తి అలా కటకట పాలైతే మనుషులందరూ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్లో పడిపోతారు, ఇదేంటి అని కదండి. సో అలాంటి కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం మనం, ఏంటి కాన్సెప్ట్ ఏంటి అంటే బెయిల్ కోసం అప్లై చేయడానికి? ఎస్ అండి, బెయిల్ కోసం ఇప్పుడు బెయిల్ ఆల్రెడీ బెయిల్ పిటిషన్ వేశాము. డాక్టర్ వినోద్ అన్న, లక్ష్మణ్ అన్న, ఇద్దరు లాయర్లు అండి. వాళ్ళు చాలా సీనియర్ లాయర్స్. ఒక మాట చెప్పంగానే వాళ్ళు పారితోషికం తీసుకునేటువంటి ఎవరైనా ఒక పారితోషికం తీసుకుంటే పని చేస్తారు. కానీ వాళ్ళ ఒకటే ప్రశాంత్ మీద అభిమానంతో సరే వాళ్లకు ఇవాళ ప్రశాంత్ను మనం కటకటాల నుంచి బయట తీసుకురావాలి. ఈ వాళ్ళు స్పందించి ఒక కళా అభిమానులుగా వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు మానవతా దృక్పథంతో. నేను ఎట్లయితే వచ్చినో వాళ్ళు అలాగే వచ్చారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మనం పల్లవి ప్రశాంత్ బయట తీసుకొస్తేనే మన ఆత్మ బతుకుద్ది. ఇక మేము ప్రయత్నాలు అంతే కదండి. సో అక్కడి నుంచి ఇంకేం రెస్పాన్స్ రాలేదండి. తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏంటి వాళ్ళ ఆవేదన? వాళ్ళ నాయన బీపీ తోటి ఆడ కళ్ళు తిరిగి పడిపోతే ఇప్పుడు లేపి నీళ్ళు చల్లి కొంచెం అన్నం తినిపిస్తే ఆయనకు వామిటింగ్ ఇది అవుతుంది. వాళ్ళు కూడా అంటే ఒక కొడుకు ఇంత స్థాయిలో వెళ్ళిన కొడుకు ఒక్కసారి జైలుకి వచ్చుడింది, వాళ్ళు షాక్ అయినండి. వాళ్ళిద్దరు పేషెంట్లు అయినారు ఆల్రెడీ, బాగాలేరు. సో మనం ఏదేమైనా ఓకే మాట్లాడతాం, నాన్నగారితో మాట్లాడతాం. షావల్ గారు ఏదేమైనా ఒక కళాకారుడు జరిగిన అన్యాయాన్ని మనం ఎదిరించడం కోసం మీరు ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ పెట్టారు ఇది బెయిల్ కోసం. సో చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.